హలో, వెల్కమ్ టు వినారాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు సమ్మర్ స్పెషల్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీ ఒక 5 నిమిషాల్లో కూడా చేసేసుకోవచ్చు. పెసరపప్పు అన్నం. ఒక 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే ఈ 1.5 గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. ఇది బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఈ ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని కొంచెం నెయ్యి వేసి ఇలా దూరగా కొంచెం వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా వేయించుకుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది పెసరపప్పు వేగుతుంటే. అప్పుడు మనకు దీని లోపలికి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 6 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపో ఉంటుంది. ఇప్పుడు దీని లోపలికి మనం నెయ్యితో తాలింపు వేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి తీసుకొని దాని లోపలికి జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి తాలింపు వేసుకుంటే చాలా ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది. పిల్లలకు కూడా ఈ సమ్మర్లో చాలా మంచిది, మంచి చల్వన ఇస్తుంది. దీన్ని పచ్చి పులుసుతో తింటాం కాంబినేషన్గా. మనం ఒకవేళ లాస్ట్లో మీకు కొంచెం ఇంకా లూజ్ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు చివరగా తాలింపుని దీని లోపలికి యాడ్ చేసుకోవాలి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా చేసి పెట్టవచ్చు. సమ్మర్లో పెసరపప్పు తినడం వల్ల చలువ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. దీని లోపలికి మనం చింతపండుతో చేసుకుంటాం పచ్చి పులుసు. ఆ పచ్చి పులుసు ఇంకా పెసరపప్పు కాంబినేషన్ అల్టిమేట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.